సోన్డూంగ్ గుహ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సహజ గుహగా గుర్తించబడింది. గుహ అంతర్భాగంలో ఒక చిన్న అడవి, నది, మరియు వాతావరణ వ్యవస్థ కూడా ఉంటుంది. ఇది ఫోంగ్ నహా, కే బాంగ్ నేషనల్ పార్క్, క్వాంగ్ బిన్ ప్రావిన్స్, వియత్నాంలో ఉంది. ఈ గుహను 1991లో హో ఖాన్ అనే స్థానిక వ్యక్తి యాదృచ్ఛికంగా కనుగొన్నాడు. కానీ ప్రపంచానికి మాత్రం 2009లో బ్రిటిష్ కేవింగ్ అసోసియేషన్ సభ్యుల వలన తెలిసింది. సుమారు 9 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. కాని ఇంకా పూర్తిగా అన్వేషించలేదు. ఎత్తు 200 మీటర్లు వరకు ఉంటుంది. వెడల్పు 150 మీటర్లు వరకు ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో బోయింగ్ 747 విమానం కూడా లోపల వెళ్ళగలదు. పైభాగంలో ఉన్న రంధ్రాల ద్వారా సూర్యరశ్మి లోపలికి వచ్చి మొక్కలు, చెట్లు ఎదిగేలా చేస్తుంది. దీనిని డోలైన్స్ అంటారు. కొన్ని పాదభాగాల్లో వర్షం కురుస్తుంది, కాబట్టి అక్కడ చిన్న మేఘాలు కూడా ఏర్పడతాయి. గుహలో ఒక నది ప్రవహిస్తుంది. ఇది మలయా కార్స్ట్ పరిణామంలో భాగం. కొన్నిచోట్ల నీటి ప్రవాహం చాలా బలంగా ఉంటుంది. కొన్నిచోట్ల ఇది శాంతంగా ఉంటుంది. నీటి లోపల జీవుల కూడా ఉంటాయి. ఈ గుహలో స్టలాక్టైట్స్ అంటే పైనుండి పెరిగిన రాళ్ళు, స్టలాగ్మైట్స్ కింద నుండి పైకి పెరిగిన రాళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి. కొన్ని రాళ్ళు 70 మీటర్ల ఎత్తుతో ఉండవచ్చు. ఇవి భూమిపై ఎక్కడా కనిపించని దృశ్యాలు. ఇది పర్యాటకులకు పరిమితంగా అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి లోపలికి వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి కావాలి. ఏడాదికి కేవలం కొన్ని వందల మందికే గుహలోకి ప్రవేశం లభిస్తుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.